ఆడ బీజేపీలా వ్యవహారాలు ఎట్లుంటాయి కూడా క్లియర్ గా చెప్పిండు. బీజేపీ వాళ్ళు ఏం చెప్పారు, 2014లో మోడీ గారు ఏం చెప్పారు, మీరు అంతా అకౌంట్లు ఓపెన్ చేయండి, జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయండి, నల్లధనం తీసుకొచ్చి మీ అకౌంట్లలో 15 లక్షలు జమ. 15 రూపాయలను వేసిండా తల్లి? 15 రూపాయలను వేసిండా? 15 రూపాయలను వేసిండా? అవి వేయడు, అట్లాంటి పనులు చేయడు. అదే విధంగా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నాడు. నువ్వు రైతుల ఆదాయం రెట్టింపు పక్కకు పెట్టు. రైతులకు ₹1 రుణమాఫీ చేసినావా? రుణమాఫీ చేసినావా మోడీ గారు అని అడుగుతున్నా నేను. ఈరోజు ₹1 రుణమాఫీ చేయవు. మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాంటివి, సంవత్సరానికి 2 కోట్లంటివి, 2 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా మా పిల్లలను ఆగం చేస్తే ఈరోజు ముఖ్యమంత్రిగా దింపాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఇదేనా మన వాళ్ళ పద్ధతి? వాళ్ళకి అవకాశం ఇద్దామా? ఆలోచన చేయాలి. వాళ్ళకు ఓటేస్తే ఇప్పటిదాకా ఉమామహేశ్వర రెడ్డి చెప్పిండు, నేను చెప్తా ఉన్న అదే విషయం, కారు గుర్తుల కానీ పువ్వు గుర్తులకు ఓటేస్తే అక్కడ పోయే మోర్లు వేసినట్టే లెక్క. అక్కడ పోయే మోర్లు వేసినట్టే. వాడు వచ్చేది లేదు, వాడు ఇచ్చేది లేదు. ఇన్ని రోజులు 10 ఏళ్ళు ఉన్నాడు, మనం ఏం చేయలేదు కాబట్టి మనమంతా కూడా కొట్టి బండకేసి కొట్టినాం, వెళ్ళిపోయాడు. కారు ఇంట్లోకి వెళ్ళి ఆడ కనిపిస్తలేదు. కారు ఓటేస్తే ఇంకా మీకు అన్ని తెలుసు. ఇకపోతే పువ్వు గుర్తోలు ఇప్పటిదాకా మా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని మీకు మాట ఇచ్చిండు. మన పాలమూరు ముద్దు బిడ్డ ఏం చెప్పిండు, 2 లక్షల రుణమాఫీ ఎవరి మీద ఒట్టేసి చెప్పిండు. మనమంతా ఇంటి దైవంగా కొలిసే కురుమూర్తి స్వామి పేరు చెప్పిండు. కురుమూర్తి స్వామి మీద ఒట్టే చెప్తున్నా, నేను మాట ఇస్తున్నా, నేను పాలమూరుని, నేను మాట తప్పను అని చెప్పేసి చెప్తున్నాడు. మన పాలమూరు మాట తప్పమా తల్లి? అదే అది కాకుండా ఇంకొక విషయం కూడా చెప్పిండు. రైతు బంధు విషయంలో కూడా రైతు బంధు పైసలు 9వ తారీఖులో పేస్తున్నాడు. నిన్నటి నుంచి మొత్తం రైతు బంధు పైసలు వస్తున్నాయి. 5 ఎకరాల పైబాటలందరికీ కూడా అకౌంట్ల పైసలు పడుతున్నాయి. ఈరోజు పొద్దు నుంచి వాట్సాప్ లో పెడుతున్నారు, మాకు పైసలు వచ్చినాయి, మా ముఖ్యమంత్రి వేసినది. అది మన పాలమూరులో మాట అంటే. ఈరోజు ఎవరున్నారు మనకు ముఖ్యమంత్రి? మన పాలమూరు బిడ్డ ఉన్నాడు. మన పాలమూరు బిడ్డను బలం పెంచుదామా తగ్గించుకుందామా? పెంచాలంటే పెంచాలనా లేదా? ఈరోజు మన పాలమూరు బిడ్డ బలం పెంచుదామా? 50 ఇండ్లు మీకు ఇచ్చి తీర్థాలు మీకు మాటిస్తున్నా. 50 ఇండ్లు ఎలక్షన్లు అయిపోయినప్పుడే ఇల్లు లేని వాళ్ళు, ముఖ్యంగా ఇంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ చూపించారు కొన్ని ఇండ్లు కాగితాలు కట్టుకొని ఉన్నారు. వాళ్లకు ఎవరైతే కాగితాలు కట్టుకొని ఉన్నారో వర్షాకాలం వచ్చే లోపే, వర్షాకాలం స్టార్ట్ అయ్యే లోపు ఆ ఇండ్లు శాంక్షన్ చేస్తాము. ఇల్లు లేని వాళ్ళకు మొదటి విడతల ఈ సంవత్సరం 50, వచ్చే సంవత్సరం 50. గతంలో ఎప్పుడో ఇంతకుముందు మీకు తెలుసు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు మేము ఇస్తున్నాం. ఖచ్చితంగా ఎన్నికలు అయినప్పుడే 50 ఇండ్లు మీకు ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా పల్లమారులో కూడా మీకు రావాల్సింది 20 ఇండ్లే వస్తాయి, కానీ 30 ఇండ్లు ఇస్తున్నాం. ఈసారి పల్లమారులో కూడా మాట ఇస్తున్నా. పల్లమారి కూడా 30 ఇండ్లు శాంక్షన్ చేస్తున్నాము. ఈ గ్రామానికి 50, పల్లమారికి 30, మొత్తం 80 పిల్లలంతా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు యువకులకు ఒకటే చెప్తా ఉన్నా, వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మకండి. బీజేపీ ఈరోజు ఎన్నికల కోసం వచ్చిండు, ఓట్ల కోసం వచ్చిండు తప్ప మళ్ళా యాడ కనిపించాడు. ఒక రోజన్నా మీ లాల్కోటకు ఎన్నికలప్పుడు తప్ప ఉత్తప్పుడు వచ్చి ఎవరైనా చచ్చిపోతే పలకరించిండ తల్లి? బీజేపీ వాళ్ళు ఎవరైనా వచ్చిండ్రా? ఏదైనా సమస్య ఉంటే వచ్చిండా? రేపు పోలీస్ స్టేషన్ పని పడితే వస్తాడా? రేపు ఎంఆర్ఓ ఆఫీస్ లో పని పడితే వస్తాడా? ఎవరు చేయాలా పని? ఎవరు చేయాలి? కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుంది. ఇక్కడ ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ నేను దమాగ్నాపూర్ లోనే ఉంటా, మీకేముందరికి తెలుసు. నాది ఏ ఊరు? దమాగ్నాపూర్ తెలుసు కదా. పొద్దున లేచి ఎప్పుడైనా మీరు నా ఊరికి రావచ్చు. నా పక్కన స్వర్ణమ్మ గారు ఉన్నారు. తల్లి దేవుడు తెలుసు కదా మీకు, చింతకుంట. నేను దమాగ్నాపూర్లు ఉంటా, ఆమె చింతకుంటలో ఉంటది. మీకెప్పుడు ఏ అవసరం ఉన్నా పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వీధులను పట్టించుకోకపోతే ఎవరిని పట్టించుకోకుండా బలిసిన వాళ్ళకి మాత్రము నీవు పోయి లోన్లు మాఫీ చేస్తావు. బలిసిన వాళ్ళకి కొమ్ము కాసుకుంటా బలిసిన వాళ్ళకి మాత్రం లోన్లు మాఫీ చేస్తావు. మా రైతులను పట్టించుకోవు. కానీ ఈ రోజు వచ్చి ఏం చెప్తున్నాడు ఆయన? మేము కాడ గుడి కట్టినాము, ఆ గుడిని చూసి ఓటేయండి అంటున్నాడు. గుడి కట్టాలని తప్పేం లేదు, ఎవరైనా గుడి కడతాం. గుడి కట్టినాం, గుడి కట్టవచ్చు. దేవుడు ఏడుండాలి? గుడిలో ఉండాలి. భక్తి ఏడుండాలి? మన మనసులో ఉండాలి. మనకి గుడి ఉంది, మొక్తలేమా తల్లి? దేవునికి పోయి రోజు మొక్కుతున్నాం కదా. నిన్నమన్న మొక్కుతున్నాం. బీజేపీ వాళ్ళు చెప్తేనే మొక్కుతున్నామా? బీజేపీ వాళ్ళు చెప్పక ముందే దేవుళ్ళు ఉన్నాయి, మనం మొక్కుతున్నాం. కానీ వాళ్ళు ఈరోజు కొత్తగా దేవుణ్ణి, మన రాముని తీసుకొచ్చి రోడ్ల మీద తిప్పుతున్నారు. మన రాముని తీసుకొచ్చి రోడ్ల మీద తెప్పి రాజకీయాల కోసము, వాళ్ళ ఓట్ల కోసము గార గుడి కట్టము, రాముని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు. రాజకీయంగా వాళ్ళకి అవకాశం ఇచ్చింది ఎందుకు? మనమంతా ఓట్లేసి ఆ రోజు కేంద్రంలో బీజేపీని అధికారంలోకి అప్పచెప్పింది ఎందుకు? మన బతుకులు బాగు చేస్తాడని, మనకు ఉద్యోగాలు ఇస్తాడని, మన రైతుల రుణాలు మాఫీ చేస్తాడని, మన పిల్లల ఉద్యోగాలు ఇస్తాడని చెప్పేసి
అదే విధంగా ఆయన చెప్పినట్టు మన అకౌంట్లలో ఏమైనా పైసలు వేస్తున్నామని చెప్పేసి బీజేపీ వాళ్ళకి ఓటేస్తే నాకు డేటా ముంచి ఈరోజు అన్ని ఏం చేయకుండా నాకు ఓటేయండి ఆడ బ్రోమను చూసి అని చెప్తున్నారు. రాముడు చూసి కాదు, వాళ్ళు రాముని రాజకీయం చేసి రోడ్ల మీద దింపే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రాముడు కూడా వాళ్ళని క్షమించే పరిస్థితుల్లో లేరు. ఈరోజు మొత్తం అక్కడ నార్త్ భారతదేశంలో కూడా బీజేపీలను ఓడగొట్టాలని మొత్తం నిర్ణయం చేసుకున్నారు. పిల్లల బతుకు లాగం చేసింది. 50 ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం, వచ్చే సంవత్సరం మళ్ళా 50 ఇండ్లు ఇస్తాము. ఇది నిరంతరం కొనసాగుతుంది, ఇక్కడ ఆపమని చెప్పేసి మీకు మాటిస్తున్నాం. ఆల్రెడీ మన నియోజకవర్గానికి 3500 ఇండ్లు మన ముఖ్యమంత్రి మన పాలమూరు బిడ్డ శాంక్షన్ చేసిండు. ఆ ఇండ్లు ఎలక్షన్లు అయిపోయినా కూడా వస్తాయని కూడా మాటిస్తున్నాం. ఇకపోతే పెద్ద మనిషి ఇక్కడ నీళ్లు రావట్లేదు, ఇబ్బందిగా ఉందని చెప్పిర్రు. నేను ఇప్పుడే ఉమామహేశ్వర రెడ్డి కూడా మాటిస్తున్నా, అన్న ఎన్నికలు అయిపోయినప్పుడే ఖచ్చితంగా అధికారులను పిలుపుతాము, ఆ ఎస్టిమేట్ చేయించి ఆ లైనింగ్ పనులు పూర్తి చేయిస్తా అని చెప్పేసి మీకు మాటిస్తున్నా. ఖచ్చితంగా నెల్లికొండి వరకు కూడా వచ్చే సంవత్సరం 2 పంటలకు కోయిల్ సాగర్ నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను కూడా మీకు మాటిస్తున్నా. మీ బిడ్డగా మీకు మాటిస్తున్నా. ఎల్లప్పుడూ అందుబాటులో ఇక్కడనే దమగ్నాపూర్లో ఉంటా. మీకు ఎక్కడ ఏ చిన్న అవసరం ఉన్నా మీకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను అన్ని వదులుకొని రాజకీయాలకు వచ్చినోని, ఓన్లీ మీలాంటి వాళ్ళకి పనిచేయాలనే రాజకీయాలకు వచ్చినోని. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. ఈరోజు మీకోసం పనిచేయడానికి వచ్చిన వాళ్ళకి ఓటేస్తారా? ఎవడో కోన్ కిస్కగాళ్ళు ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం వచ్చిన వాళ్ళకి ఓటేస్తారా? ఆలోచన చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీ ఆపదలో ఎక్కడ ఎల్లప్పుడూ అండగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీకు ఎక్కడ 4 నెలలు అయిందండి, కొంచెం సమయం కావాలి దేనికైనా. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలన్నా పెళ్లి చేయాలని కొంచెం సమయం కావాలి. ఇంతకుముందున్న టిఆర్ఎస్ వాళ్ళు మీకు తెలుసు, మొత్తం దోసుకొని ఖాళీకుండలు ఇచ్చిపోయిండు. మన పాలమూరు బిడ్డ కష్టపడి రూపాయి అన్నిట్లో కూడబెట్టి జర ఆర్థికంగా ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాం. వాళ్ళు తెలుసా తల్లి, 7 లక్షల కోట్లు అప్పు చేశారు. 7 లక్షల కోట్ల అప్పు చేసి మన నెత్తిన రుద్దిండు. ఈ రోజు మీకు చెప్తున్నా, మేము అధికారంలోకి వచ్చినాక ఈ 4 నెలల కాలంలో 29,000 కోట్లు అప్పులు కట్టడానికి సరిపోయింది తల్లి. రోజుకు 200 కోట్లు మిత్తి కడుతున్నాం. రోగం వచ్చిన పోయినసారి కరోనా వచ్చింది మీకు తెలుసు. కరోనా వచ్చినప్పుడు చాలా మంది మన భూములు అమ్ముకున్నాం చూపించుకోనికి. కారం కుడతాడు పట్టేసుకునేనా, 1 రూపాయి ఇవ్వలేదు. కానీ ఈ రోజు మీకు మాటిస్తున్నాం, మీరు ఎవ్వరు ఆధారపడవద్దు. 10 లక్షల వరకు ఖర్చైనా ప్రైవేటు దవాఖానాలలో మీకు ఉచితంగా వైద్యం చేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఆ పథకం అమల్లోకి వచ్చింది. ఇకపోతే 200 యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా ఇస్తామని ఇప్పుడు ఆల్రెడీ అది కూడా అమల్లోకి వచ్చింది. మీరు ఎవరు కూడా 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. అంతకంటే పైన వస్తేనే మీతో బిల్లు కట్టించుకుంటారు తప్ప 200 యూనిట్ల వరకు ప్రభుత్వం మనం చెప్పిన ఆ రోజు అధికారంలోకి వచ్చినాక ఉచితంగా ఇస్తామన్నాము. ఇప్పుడు ఇస్తున్నాము. మీరు అంటుండొచ్చు మాకు బిల్లులు ఇస్తున్నారని, వాస్తవమే. ఎన్నికలకు కట్టాల్సిన అవసరం లేదు. 200 యూనిట్ల వరకు మీకు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. మీకు ఎవరైనా 200 యూనిట్ల లోపల బిల్లు కట్టమని ఎవరైనా అడిగితే మా ఎమ్మెల్యే గారు చెప్పారు మీకు కట్టమని బాధ్యత చెప్పండి. మా ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పారు మాకు మేము బిల్లు కట్టాల్సిన అవసరం లేదని బాధ్యతగా చెప్పాలని చెప్పేసి మిమ్మల్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇకపోతే ఇందిరమ్మ ఇండ్లు ఈ గ్రామానికి నాకు తెలుసు ఒక్క ఇల్లు ఇయ్యలే. గత పాలకులు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే ఈ గ్రామానికి. నాకు తెలుసు ఇచ్చిరా ఈ గ్రామంలో ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే. ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ వాళ్ళు చాలా మంది మొన్నటి వరకు టిఆర్ఎస్ లో పనిచేసిన వాళ్ళు కూడా వాళ్ళు అడిగి అలసిపోయారు. ఆ పోయిన మాజీ ఎమ్మెల్యేలు చాలా సార్లు అడిగి అలసిపోయి ఒక్క ఇల్లు కూడా ఇవ్వకపోతే వాళ్ళు ఈరోజు అక్కడ నచ్చకనే కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరారు. రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీయించేసారు. రూపాయి లేకుండా పెట్టిపోయారు. మొత్తం పోయేట రోజు ఖాళీ కుండలు ఇచ్చిపోయినారు. మనకు ఖాళీ కుండలు ఇచ్చిపోయారు. వాస్తవంగా మీకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు చెప్పినాం 6 గ్యారంటీ పథకాలు వచ్చినెంబడి అమలు చేస్తామని మీకు మాట ఇచ్చినాం. అది వాస్తవం. నేను కూడా మీకు మాట చెప్పిన ఖచ్చితంగా మీకు 6 గ్యారంటీ పథకాలు అధికారంలోకి వచ్చినెంబడి చేస్తామన్నాము. మీరు కూడా నమ్మకంగా ఓట్లు వేసారు. చెప్పినా ఎన్ని ప్రలోభాలకు గురిపెట్టినా వినకుండా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను ఎమ్మెల్యేలను గెలిపించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. లాల్కోట గ్రామానికి ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటా. మీ ఆపద ఏ ఆపద ఉన్నా మీ ఆపదలో నేను ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్న మహిళా తల్లులందరికీ కూడా తెలుసు నేను ఎంతో దూరంలో ఉన్నాను. ఈయన పక్కన దమగ్నాపూర్ లో ఉంటా. మీకు అందరికి కూడా తెలుసు. ఇక్కడ లాల్కోట గ్రామస్తులకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా
మీకు ఏ చిన్న పని ఉన్నా, ఆ పోలీస్ స్టేషన్ల పని ఉన్నా, ఎంఆర్ఓ ఆఫీసుల పని ఉన్నా, ఏ ఆఫీసుల పని ఉన్నా కూడా నా ఇంటికి వచ్చి మీరు నా తలుపు తట్టొచ్చు. నేను పని చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండని చెప్పేసి ఈ సందర్భం మీకు మాట ఇస్తున్నా. సమస్యలన్నీ పరిష్కరిస్తా, అన్ని గ్యారెంటీ పథకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజు మీకు ఆ రోజు చెప్పినట్లు ఆ రోజు చెప్పిన మీకు 6 గ్యారెంటీ పథకాలలో ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత సౌకర్యం కల్పిస్తున్నాం. మీరు లాల్కోట బస్ స్టాండ్కి పోయి పాలమూరుకు, పట్నంకు మీ అత్తగారింటికి, మీ తల్లి గారింటికి పోతున్నారు. ఇక్కడ మహిళా తల్లు రూపాయి టికెట్ పెడుతున్నారు. తల్లి అది ఎవరిస్తున్నారు? ఎవరిచ్చినది? చేతి గుర్తు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈరోజు బస్సులలో మేము చెప్పినాం, ఆ రోజు బస్సులో ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని చెప్పినాం. అది కాంగ్రెస్ పార్టీ చేసింది. వచ్చినప్పుడే 2 రోజుల్లోనే అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లో ఆ పథకం అమల్లోకి తీసుకొచ్చినాం. సమస్యలు అనేటివి అందరికి ఉంటాయి తల్లి. ఈరోజు 10 సంవత్సరాలు ఎవరుండి అధికారంలో? కారు గుర్తులు అధికారంలో ఉండే. 2 సార్లు వాళ్ళని నమ్మి ఓటేస్తే మనం నట్టేట ముంచిండ్రు. అవి చేస్తాము, ఇవి చేస్తామని చెప్పేసి మనతో కళ్ళపోలి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి లాల్కోటకు ఈరోజు ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా 10 సంవత్సరాలు పందికొక్కుల్లాగా తిన్నారు తప్ప మనకు చేసింది ఏమీ లేదు. ఈరోజు టిఆర్ఎస్ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని మొత్తం పట్టి పీడించారు. ఎక్కడికక్కడ అడ్డ